కేంద్ర మంత్రి కీలక ప్రకటన. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆయన ఏం చెప్పారంటే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. త్వరలోనే లోక్సభ ఎన్నికలు ఉన్నందున పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా ₹10 ఆపైన తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతోందని జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. దీంతో ధరలు దిగివస్తాయని దేశ ప్రజల్లో ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లారు కేంద్ర పెట్రోలి, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇంధన ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్ సంస్థలతో ఎలాంటి చర్చలు జరపలేదని కుండబద్దలు కొట్టారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతోందని, ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన లభ్యతే ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. అందుకే ధరలు తగ్గించే ఆలోచన లేదని సూత్రప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $75 పలుకుతోంది. ఇటీవల డిమాండ్ తగ్గడంతో ధరలు కాస్త దిగివచ్చాయి. ఈ క్రమంలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు. ముడి చమురు ధరల్లో ఎక్కువ అస్థిరత కొనసాగుతోంది. దీంతో మనమూ అస్థిరత పరిస్థితుల్లో ఉన్నాం. ధరల తగ్గింపుపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు చేపట్టలేదు అని తెలిపారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఇటీవలి కాలంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు భారీ లాభాలు వచ్చినప్పటికీ ఆయిల్ రిఫైనరీలకు మాత్రం భారీ నష్టాలు వచ్చాయన్నారు. మన దేశంలో గత 2 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. చివరిసారిగా పెట్రోల్పై ₹8, డీజిల్పై ₹6 చొప్పున ధరలు తగ్గించింది కేంద్రం. అప్పటి నుంచి ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం మన హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు ₹109.64 వద్ద ఉంది. అలాగే డీజిల్ లీటరు ధర ₹97.80 వద్ద ఉంది. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. అయితే మరో 2-3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తారన్న చర్చ కొనసాగుతోంది. తాజాగా ఆ చర్చకు కేంద్ర మంత్రి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.